ఓం శాంతి 29/8/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ రక్షణ కొరకు వికారాలు అనే మాయారూపి పంజా దెబ్బల నుండి సదా సురక్షితంగా ఉండాలి. దేహ అభిమానంలోకి ఎప్పుడు రాకూడదు. ప్రశ్న: పుణ్యాత్ములుగా అయ్యేందుకు పిల్లలందరికీ తండ్రి ఏ ముఖ్యమైన శిక్షణను ఇస్తారు? జవాబు: బాబా చెప్తున్నారు, పిల్లలారా, పుణ్యాత్ములుగా అవ్వాలి అంటే సదా శ్రీమతమును అనుసరిస్తూ ఉండాలి. స్మృతి యాత్రలో పొరపాట్లు చేయకండి. రెండవది, ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం పూర్తిగా చేసి కామ మహాశత్రువుపై విజయం పొందండి. పుణ్యాత్ములుగా అయ్యి ఈ దుఃఖధామాన్ని దాటుకొని సుఖధామంలోకి వెళ్లేందుకు సమయం ఇదే అని గుర్తుంచుకోండి. ఓం శాంతి. తండ్రి ప్రతిరోజు పిల్లలను అడుగుతారు, శివబాబాను పిల్లలు కలవాడు అని అనరు, పిల్లల కోడి అని అనరు. ఆత్మలైతే అనాదిగా ఉండనే ఉన్నాయి, తండ్రి కూడా అనాదిగా ఉన్నారు. ఈ సమయంలో తండ్రి మరియు బ్రహ్మబాబా ఇరువురు ఉన్నారు. పిల్లలను ఇప్పుడే సంభాలన చేయాల్సి వస్తుంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు, వారిని సంభాలన చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కరి లెక్కాచారము పెట్టాల్సి ఉంటుంది. ఎలా లౌకిక తండ్రికి కూడా చింత ఉంటుంది కదా, మా బిడ్డ కూడా బ్రాహ్మణ కులంలో వచ్చేస్తే బాగుంటుంది అని భావిస్తారు. మా పిల్లలు కూడా పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచంలోకి రావాలి, పొరపాటున కూడా ఈ పాత మాయ అనే కాలువలో కొట్టుకొని పోరాదు. బేహద్దు తండ్రికి పిల్లల చింత ఎంతగా ఉంటుంది. ఎన్ని సేవా కేంద్రాలు ఉన్నాయి, ఏ పిల్లలను ఎక్కడ పంపిస్తే సురక్షితంగా ఉండగలరు? ఈ రోజుల్లో సురక్షితంగా ఉండడం కూడా కష్టమే. ప్రపంచంలో ఏ రక్షణ లేదు. స్వర్గంలో ప్రతి ఒక్కరికి రక్షణ ఉంటుంది, ఇక్కడ ఎవ్వరికి రక్షణ లేదు. ఎక్కడో అక్కడ వికారాలు అనే మాయారూపి పంజాలో చిక్కుకుంటారు. ఇప్పుడు ఆత్మలైన మీకు ఇక్కడ చదువు లభిస్తున్నది, సత్సంగం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ నుండే దుఃఖధామాన్ని దాటుకొని సుఖధామంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు దుఃఖధామము అంటే ఏమిటో, సుఖధామము అంటే ఏమిటో తెలిసింది. తప్పకుండా ఇప్పుడు ఇది దుఃఖధామం, మేము చాలా పాపాలు చేశాము అని. అక్కడ పుణ్యాత్ములే ఉంటారు అని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం పుణ్యాత్ములుగా అవ్వాలి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ మీ 84 జన్మల చరిత్ర భూగోళాలు తెలుసుకున్నారు. ప్రపంచంలో ఎవ్వరికి 84 జన్మల చరిత్ర భూగోళాలు తెలియవు. ఇప్పుడు తండ్రి వచ్చి పూర్తి జీవిత కథనంతా అర్థం చేయించారు. ఇప్పుడు మనం స్మృతి యాత్ర ద్వారా పూర్తి పుణ్యాత్ములుగా అవ్వాలి అని అర్థం చేసుకున్నారు. ఇందులో పొరపాట్లు చేయడం వలన చాలా మోసపోతారు. ఈ సమయంలో పొరపాట్లు చేయడం, అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు. శ్రీమతమును అనుసరించాలి. అందులోనూ ముఖ్యమైనది ఒకటి, స్మృతి యాత్రలో ఉండాలి. రెండవది, కామ మహాశత్రువుపై విజయమును పొందాలి. ఆత్మలకు తండ్రి నుండి శాంతి సుఖాల వారసత్వం లభిస్తుంది కనుక అందరూ వారినే పిలుస్తారు. ఇంతకుముందు దేహ అభిమానంలో ఉండేవారు కనుక ఏమీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు తండ్రి పిల్లలను ఆత్మ అభిమానులుగా చేస్తున్నారు. క్రొత్త వారికి మొట్టమొదట హద్దులోని తండ్రి పరిచయాన్ని మరియు అనంతమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అనంతమైన తండ్రి ద్వారా స్వర్గ భాగ్యం తయారవుతుంది. హద్దులోని తండ్రి ద్వారా దురదృష్టమైన నరకం ప్రాప్తిస్తుంది. పిల్లలు యుక్త వయస్కులుగా అయినప్పుడు వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. తెలివి వస్తూ నిదానంగా మాయకు ఆధీనమైపోతారు. అవన్నీ రావణ రాజ్యపు ఆచార సంప్రదాయాలు. ఇప్పుడు ఈ ప్రపంచం మారుతోంది అని పిల్లలైనా మీకు తెలుసు. ఈ పాత ప్రపంచం వినాశనం అవుతూ ఉంది. ఒక్క గీతలో మాత్రమే వినాశనం గురించిన వర్ణన ఉంది. ఇతర ఏ శాస్త్రాలలోనూ మహాభారత మహాభారీ యుద్ధ వర్ణన లేదు. ఇది గీత బోధించిన పురుషోత్తమ సంగమ యుగం, గీతాయుగము అనగా ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరిగే యుగం. గీతయే దేవీ దేవత ధర్మశాస్త్రము కనుక ఇది నూతన ప్రపంచ స్థాపన జరుగుతున్న గీతాయుగం. మనుషులు కూడా పరివర్తన అవ్వాలి, మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. నూతన ప్రపంచంలో తప్పకుండా దైవీ గుణాలు కలిగిన మనుషులు కావాలి కదా.
ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. వారు కల్పమాయువును చాలా పొడిగించేశారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. తప్పకుండా బాబా మమ్ములను చదివిస్తున్నారు అని మీకు తెలుసు. కృష్ణుడి తండ్రి టీచరు మరియు గురువు అని అనరు. కృష్ణుడు టీచర్ అయితే అతడు ఎక్కడి నుండి నేర్చుకున్నాడు? అతడిని జ్ఞానసాగరుడు అని అన్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు పెద్దవారికి అర్థం చేయించాలి. సర్వీస్ని ఎలా వృద్ధి చేయాలో పరస్పరం కలిసి చర్చించుకోవాలి. విహంగ మార్గపు సర్వీస్ ఎలా చేయాలి? బ్రహ్మకుమారీల గురించి ఎంతో గలాట చేస్తారు. కానీ వీరు సత్యమైన వారు అని తర్వాత గ్రహిస్తారు. ఇక మిగిలిన ప్రపంచమంతా మీరు తప్ప అంతా అసత్యమే. అందుకే సత్యమైన నావను కదిలిస్తూ ఉంటారు. తుఫానులేమో వస్తాయి కదా, మీ నావ తీరానికి తప్పకుండా చేరుతుంది. మనం ఈ మాయావి ప్రపంచం నుండి దూరంగా వెళ్ళాలి అని మీకు తెలుసు. మొట్టమొదటి నెంబర్ తుఫాన్ దేహ అభిమానం. అది అన్నింటికంటే చెడ్డది. ఇదే అందరినీ పతితంగా చేసింది. అందుకే తండ్రి కామ మహాశత్రువు అని చెప్తారు. ఇది చాలా తీవ్రమైన తుఫాన్ వంటిది. కొందరు దీనిపై విజయమును కూడా పొందారు. గృహస్థ వ్యవహారంలో ఉన్నవారు తమను తాము కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. కుమారీలకైతే చాలా సహజం. అందుకే అతడి పేరు కన్నయ్య అని కూడా మహిమ చేయబడింది. ఇంతమంది కన్యలు తప్పకుండా శివబాబాయే అయి ఉంటారు కదా. శివబాబాకే ఇంతమంది కన్యలు ఉన్నారు. దేహదారి కృష్ణుడికి ఇంతమంది కన్యలు ఉండేందుకు సాధ్యం లేదు. మీరు ఇప్పుడు ఈ చదువు ద్వారా పట్టపు రాణులుగా అవుతున్నారు. ఇందులో ముఖ్యంగా పవిత్రత కూడా కావాలి. నా స్మృతి యాత్ర చార్టు సరిగ్గా ఉందా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. బాబా వద్ద కొందరిది 5 గంటలు, కొందరిది 2-3 గంటల చార్టు కూడా వస్తుంది. కొందరైతే చార్టు వ్రాయరు. చాలా తక్కువగా స్మృతి చేస్తారు. అందరి యాత్ర ఏకరసంగా ఉండేందుకు సాధ్యం లేదు. ఇంకా చాలామంది పిల్లలు వస్తారు. ప్రతి ఒక్కరూ తమ చార్టును నేను ఎంతవరకు పదవిని పొందుకోగలను, ఎంతవరకు సంతోషంగా ఉన్నాను అని చూసుకోవాలి. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి వారిగా అయ్యాము, అయినా మాకు సదా సంతోషం ఎందుకు లేదు? ఇది కూడా చార్టులో ఉండాలి. డ్రామా అనుసారంగా మీరు చాలా భక్తి చేశారు. భక్తులకు ఫలమునిచ్చేందుకే తండ్రి వచ్చారు. రావణ రాజ్యంలో వికర్మలు జరుగుతూనే ఉంటాయి. సతువు ప్రధాన ప్రపంచంలోకి వెళ్లేందుకు మీరు పురుషార్థం చేస్తారు. ఎవరు పురుషార్థం పూర్తిగా చెయ్యరో వారు సతోలోకి అనగా త్రేతాయుగంలోకి వస్తారు. అందరూ ఇంత జ్ఞానాన్ని తీసుకోలేరు. సందేశాన్ని తప్పకుండా వింటారు, తర్వాత ఎక్కడికైనా వెళ్తారు. అందుకే మూలలకు వెళ్ళాలి. విదేశాలకు కూడా ఈ సంస్థ వెళ్ళాలి. ఇక్కడ బౌద్ధుల, క్రైస్తవుల సంస్థలు ఉన్నాయి కదా, ఇతర ధర్మాల వారిని తమ ధర్మంలోకి తీసుకునేందుకు ప్రచారం నడుస్తుంది. మనం వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని మీకు అర్థమైంది. ఇప్పుడు హిందూ ధర్మస్థులుగా అయిపోయారు. మీ వద్దకు చాలా వరకు హిందూ ధర్మం వారే వస్తారు. అందులోనూ ఎవరైతే శివుడికి పూజారులుగా, దేవతలకు పూజారులుగా ఉన్నారో వారు వస్తారు. బాబా చెప్పారు కదా, రాజులకు సేవ చేయండి. వారు తరచుగా దేవతల పూజారులుగా ఉంటారు. వారి మహల్లలో మందిరాలు కూడా ఉంటాయి దేవతలవి. వారి కళ్యాణం కూడా చేయాలి. మేము తండ్రి జతలో దూరదేశం నుండి వచ్చామని అర్థం చేసుకోండి. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపించేందుకు వచ్చారు. మీరు కూడా చేస్తున్నారు. ఎవరు స్థాపన చేస్తారో వారే పాలన కూడా చేస్తారు. మీరు ఆంతరికంలో మేము శివబాబా జతలో దైవీ రాజ్యాన్ని స్థాపించేందుకు, పూర్తి విశ్వాన్ని స్వర్గంగా చేయడానికి వచ్చాము అని నశ ఉండాలి. ఈ దేశంలో ఏమేం చేస్తుంటారో అని ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్ని పూజలు ఎలా చేస్తున్నారు? నవరాత్రిలో దేవతల పూజలు జరుగుతాయి కదా, రాత్రి ఉంటే పగలు కూడా ఉంటుంది. మీ ఒక పాట కూడా ఉంది. ఎంత విచిత్రం చూసాము అంటే, మట్టి బొమ్మను తయారు చేసి అలంకరించి పూజిస్తారు. దానిపై ఎంత మనసు అయిపోతుంది అంటే, ఇష్టం అవుతుంది అంటే, నీళ్ళలో కలపడానికి వెళ్ళినప్పుడు దేవిని కానీ లేదంటే గణపతిని కానీ వెళ్ళినప్పుడు ఏడుస్తారు కొంతమంది. మనుషులు మరణించినప్పుడు పాడెను కూడా తీసుకెళ్తారు. హరి అని చెప్పు అంటూ ముంచేస్తారు. చాలామంది వెళ్తారు కదా, నదులేమో సదా ఉంటాయి. ఈ యమునా నదీ తీరంలోనే క్రీడ విలాసాలు, ఆటలు పాటలు మొదలైనవి ఆడేవారు.
స్వర్గంలో. అక్కడ పెద్ద పెద్ద మహల్లు ఉంటాయి. మీరే వెళ్ళి తయారు చెయ్యాలి. ఎవరైనా పెద్ద పరీక్ష పాస్ అగునప్పుడు, పాస్ అయిన తర్వాత ఈ పని చేస్తాను, ఇల్లు కట్టుకుంటాను ఇలా అనుకుంటారు కదా! పిల్లలైన మీరు కూడా మేము దేవతలుగా అవుతామని అనుకోవాలి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తాము. ఇంటి స్మృతి గుర్తుకొస్తోంది కదా! చాలా సంతోషించాలి. మనుషులు ప్రయాణం చేసి ఇంటికి వాపస్ వచ్చినప్పుడు జన్మస్థానాన్ని చేరుకున్నామని సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మీరు కూడా ఇంటికి వెళ్తున్నారు. ఆత్మలైన మీలు మూలవతనం. ఎంత సంతోషం ఉండాలి. మనుషులు ముక్తి పొందేందుకు ఇంత భక్తి చేస్తారు. కానీ డ్రామా పాత్ర అనుసారం వాపస్ వెళ్ళేందుకు ఎవరికి మార్గం దొరకదు. వారు అర్ధకల్పం తప్పకుండా పాత్రను అభినయించాలి అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు 84 జన్మలు పూర్తి చేశారు. వాపస్ ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ రాజధానిలోకి వస్తారు. కేవలం ఇల్లు మరియు రాజధాని జ్ఞాపకం ఉంది. ఇక్కడ కూర్చొని ఉన్న కొంతమందికి తమ ఫ్యాక్టరీలు మొదలైనవి, తమ పనులు గుర్తుకొస్తూ ఉంటాయి. ఉదాహరణకు బిర్లాకు రోజంతా తమ ఫ్యాక్టరీలు మొదలైన వాటి గురించి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. వారికి తండ్రిని స్మృతి చేయమని చెప్పినా వారు తమ ఆస్తులను ఎంతగానో అంటుకొని ఉంటారు. వారికి క్షణక్షణము వారి వ్యాపారమే గుర్తుకొస్తూ ఉంటుంది. స్మృతి చేయడం అందరికంటే మాతలకు సహజం. వారికంటే కన్యలకి ఇంకా సహజం. జీవించి ఉండి మరణించాలి. పూర్తి ప్రపంచాన్ని మర్చిపోవాలి. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి శివబాబా వారిగా అవుతారు. దీనిని జీవించి ఉండి మరణించడం అని అంటారు. దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి శివబాబా వారిగా అవ్వాలి. శివబాబానే స్మృతి చేస్తూ ఉండాలి. ఎందుకంటే తలపై పాపాల భారం చాలా ఉంది. మేము జీవించి ఉండి శివబాబా వారిగా అవ్వాలి అని అందరికీ ఉంటుంది. శరీర స్మృతి ఉండకూడదు. మనం అశరీరీలుగా శరీరం లేకుండా వచ్చాము, మళ్ళీ అశరీరీలుగా అయి వెళ్ళాలి. తండ్రి వారిగా అయ్యాము కనుక తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు. అలా త్వరగా తయారైతే యుద్ధం కూడా త్వరగా ప్రారంభమవుతుంది. మీరు శివబాబాకు చెందిన వారు కదా అని ఈ బాబా ఎంతగా అర్థం చేయిస్తారు. మనం అక్కడ నివసించే వారము. ఇక్కడ ఎంత దుఃఖం ఉంది. ఇప్పుడు ఇది అంతిమ జన్మ. మీరే సతో ప్రధానంగా ఉండేవారు. అప్పుడు మరెవ్వరూ ఉండేవారు కాదు. మీరు ఎంత శ్రీమంతులుగా ఉండేవారు. భలే ఈ సమయంలో ధనం ఉన్నా ఆ స్వర్గం ముందు ఇవి దేనికి పనికి రావు. ఇవన్నీ గవ్వల సమానమైనవి. ఇవన్నీ కూడా అల్పకాల సుఖం కొరకు మాత్రమే. తండ్రి అర్థం చేయించారు. గతంలో చాలా దాన పుణ్యాలు చేసి ఉంటే ధనం కూడా చాలా లభిస్తుంది. తర్వాత మళ్ళీ దానం చేస్తారు. కానీ అది ఒక్క జన్మకు మాత్రమే. ఇక్కడైతే మీరు జన్మ జన్మలకు ధనవంతులుగా అవుతున్నారు. ఎంత ఎక్కువ సంపద ఉంటే అంత ఎక్కువ దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు. ఇక్కడ కలియుగంలో ఎవరి వద్ద చాలా ధనం ఉంటుందో వారు చాలా చిక్కుకొని ఉన్నారు. ఎప్పుడు నిలువలేరు. సాధారణమైన వారే, పేదవారే తండ్రికి సమర్పణం అవుతారు. ధనవంతులు ఎప్పుడూ సమర్పణం అవ్వరు. వారు తమ పుత్ర పౌత్రుల కొరకు సంపాదిస్తూనే ఉంటారు. మా కులం నడుస్తూనే ఉండాలి అని భావిస్తారు. స్వయం ఆ ఇంట్లో జన్మ తీసుకోలేరు. పుత్రులు పౌత్రులు వస్తారు. అయితే ఎవరు మంచి కర్మలు చేశారో వారు వస్తారు. ఎవరు చాలా దానాలు చేస్తారో వారు రాజులుగా అవుతారు. కానీ సదా ఆరోగ్యవంతులుగా అవ్వలేరు. రాజ్యం చేసిన లాభం ఏముంది? అవినాశి సుఖం ఉండదు. ఇక్కడ అడుగడుగున అనేక ప్రకారాలైన దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అక్కడ దుఃఖాలన్నీ దూరం అవుతాయి. మా దుఃఖాన్ని దూరం చెయ్యండి అని పాడతారు. ఈ దుఃఖాలన్నీ దూరం అవ్వనున్నాయి అని మీకు తెలుసు. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఒక్క తండ్రి నుండి తప్ప వేరెవ్వరి నుండి వారసత్వం లభించదు. తండ్రి పూర్తి విశ్వములోని దుఃఖమునంతా దూరం చేస్తారు. ఈ సమయంలో జంతువులు మొదలైనవి కూడా ఎంతో దుఃఖంలో ఉన్నాయి. దీని పేరే దుఃఖధామం. దుఃఖం పెరుగుతూనే ఉంటుంది. తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం సంగమయుగంలో కూర్చొని ఉన్నాము. వారంతా కలియుగంలో ఉన్నారు. ఇది పురుషోత్తమ సంగమయుగం. బాబా మనల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు. ఇది స్మృతి ఉన్న సంతోషం ఉంటుంది. భగవంతుడు చదివిస్తున్నారు. విశ్వాధికారిగా తయారు చేస్తున్నారు. ఇది భలే స్మృతిలో ఉంచుకోండి. వారి పిల్లలు చదువు ద్వారా భగవాన్ భగవతిగా అవ్వాలి కదా.
భగవంతుడు సుఖంనిచ్చేవారు, మరి దుఃఖం ఎలా లభిస్తుంది? అది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. భగవంతుడి పిల్లలు దుఃఖంలో ఎందుకున్నారు? భగవంతుడు దుఃఖహర్త సుఖకర్త కనుక తప్పకుండా దుఃఖంలోనే వస్తాడు. అప్పుడు వారి మహిమను పాడతారు. తండ్రి మనకు రాజయోగం నేర్పిస్తున్నారు అని మీకు తెలుసు. మనం పురుషార్థం చేస్తున్నాం, ఇందులో సంశయము కలగరాదు. బీకేలైనా మనము రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాం, అసత్యము చెప్పము. ఎవరికైనా సంశయం వస్తే ఇది చదువు, వినాశనం ఎదురుగా నిల్చొని ఉంది అని చెప్పాలి. మనం సంగమయుగ బ్రాహ్మణులము శిఖ అయినాము అని మీకు తెలుసు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు అంటే బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉండాలి కదా. మీకు కూడా తండ్రి అర్థం చేయించినందునే నిశ్చయం కలిగింది. ఇక ముఖ్యమైనది స్మృతి యాత్ర. ఇందులో విఘ్నాలు కలుగుతాయి. మీ చార్టును చూసుకుంటూ ఉండండి. ఎంతవరకు నేను బాబాను స్మృతి చేస్తున్నాను, ఎంతవరకు ఖుషి పాదరస మట్టం పెరుగుతూ ఉంది. మాకు తోట యజమాని పతిత పావనుడు అయిన తండ్రి సహయోగము లభిస్తోంది అనే ఆంతరిక ఖుషి ఉండాలి. మేం బ్రహ్మ బాబా ద్వారా శివ్ బాబా చేతిలో చేతిని కలుపుతాము, షేక్ హ్యాండ్ ఇస్తాము అని సంతోషం ఉండాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మన ఇంటిని రాజధానిని స్మృతి చేసి అపారమైన సంతోషంలో ఉండాలి. ఇప్పుడు మా ప్రయాణం పూర్తి అయింది, మేము మా ఇంటికి వెళ్తాము, మళ్ళీ రాజధానిలోకి వస్తాము అని సదా గుర్తుండాలి. సెకండ్ పాయింట్, మేము బ్రహ్మ ద్వారా శివ్ బాబా చేతిలో చేయి వేసి కలుస్తాం. ఆ తోట యజమాని మమ్ములను పతితుల నుండి పావనంగా చేస్తున్నారు. మేము ఈ చదువు ద్వారా స్వర్గంలో పట్టపు రాణులుగా అవుతాము. ఈ ఆంతరిక ఖుషీలో ఉండాలి. వరదానము, 3 ప్రకారాలైన విజయం యొక్క మెడల్ను ప్రాప్తి చేసుకునే సదా విజయీభవ. విజయం మాలలో నెంబర్ను ప్రాప్తి చేసుకునేందుకు మొదట స్వయంపై విజయము, 2 అందరిపై విజయము, 3 ఆ తర్వాత ప్రకృతిపై విజయులుగా అవ్వండి. స్వయం పైన, అందరిపైన, ప్రకృతి పైన. ఎప్పుడైతే ఈ 3 ప్రకారాల విజయం యొక్క మెడల్ ప్రాప్తి అవుతుందో అప్పుడే విజయమాల యొక్క మణిగా అవ్వగలరు. స్వయం పైన విజయులుగా అవ్వడము అనగా మీ వ్యర్థ భావమును, స్వభావమును శ్రేష్ఠ భావము, శ్రేష్ఠ భావన ద్వారా పరివర్తన చేసుకోవడం. ఎవరైతే ఇలా స్వయంపై విజయులుగా అవుతారో, వ్యర్థ భావాన్ని, స్వభావాన్ని శ్రేష్ఠ భావము, శుభభావనలోకి పరివర్తన చేసుకోవడం జరుగుతుందో వారే ఇతరులపైన కూడా విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ప్రకృతిపై విజయం ప్రాప్తి చేసుకోవడము అంటే వాయుమండలము, వైబ్రేషన్లు మరియు స్థూల ప్రకృతి యొక్క సమస్యలపై విజయులుగా అవ్వడం. స్లోగన్, స్వంత కర్మేంద్రియాలపై సంపూర్ణ రాజ్యం చేసేవారే సత్యమైన రాజయోగులు. కర్మచారిలుగా భావించి నౌకర్లుగా వాటిపైన మనం అజమాయిషీ చేయాలి. శ్రీమతం ప్రకారం మనకు నచ్చినట్టు, శ్రీమతం ప్రకారం అంటే దాని ప్రకారంగా నడిపించాలి. అవ్యక్త సూచన, సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలైన మీకు జ్ఞానముతో పాటు సత్యమైన ఆత్మిక ప్రేమ లభించింది. ఈ ఆత్మిక ప్రేమయే ప్రభువుకు చెందిన వారిగా చేసింది. ప్రతి పుత్రునికి డబల్ ప్రేమ లభిస్తుంది. ఒకటేమో తండ్రి ప్రేమ, రెండవది దైవీ పరివారం యొక్క ప్రేమ. ఈ ప్రేమ యొక్క అనుభవము దీపపు పురుగులుగా చేసేసింది. ప్రేమయే అయస్కాంతం యొక్క పని చేస్తుంది. అప్పుడు వినేందుకు మరియు మరణించేందుకు కూడా తయారైపోతారు. సంగమయుగంలో ఏ పిల్లలైతే సత్యమైన ప్రేమలో జీవించి ఉండే మరణిస్తారో, మరజీవగా ఉంటారో వారే స్వర్గంలోకి వెళ్తారు. ఓం శాంతి.